కొన్ని మాటలు లేఖన భాగంలో నుండి అనుగ్రహించి నీ స్వరాన్ని వినిపించి సరిచేసుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి వలలో పాల్గొంది మీ నామానికి మహిమ తెచ్చే ఏర్పాటు నిమ్మని యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, 15వ వచనం చదవండి ఎవరైనా. 15వ వచనం. చాలు. సరే అండి, ఇప్పుడు భోజనము చేసిన తర్వాత ఎప్పుడు చేశారు భోజనం? బ్రేక్ఫాస్ట్ చేశారట. ఈరోజు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు. ఆరాధనకు ముందు బ్రేక్ఫాస్ట్ చేశారు శరీర రీతిగా. ఇంగ్లీషులో ఆ పదం ఉంది, అల్పాహారం. తిన్న తర్వాత ఈ ప్రశ్న యేసు ప్రభు వేశాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఒక ప్రశ్న. ఒకసారి, రెండవసారి, మూడవసారి ముమ్మారు ప్రశ్న అడిగారు ప్రభు. కారణం 13 యోహాను సువార్త. యోహాను 13 అండి. ఇక్కడ ఓ మాట చెప్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఆరో వచనం చదవమ్మా. చాలు. కొన్ని ప్రభువు చేసే కార్యాలు కొన్నిసార్లు అర్థం కాదు. ఆయన ప్రశ్నలు కూడా అర్థం కావు. ఆయన చేసే పనులు, ఆయన వేసే ప్రశ్నలు మానవులకు అర్థం కావు. కారణం, ఆయన ఆశ్చర్యకరుడు. వివరించి చెప్తాడు మనుషులకు. ఆయన కార్యాలు వివరించి చెప్తాడు. అదే రీతిగా మరుగైనవి కూడా బయలుపరుస్తాడు. ప్రభు ముమ్మారు అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. 21 యోహాను సువార్త. కాదు, 21వ అధ్యాయం యోహాను సువార్త. మొదటిసారి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా. ఎందుకు ఈ మాట చెప్పాడు ప్రభు అనంటే, ఆయనను ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొనాలి. అది ప్రాముఖ్యమైంది. దేవుడు ఒక ఆజ్ఞ ఇవ్వాలని కోరాడు. అందుకే ప్రశ్న ఏంటి ఆయన ఆజ్ఞ? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తాడు? దాన్ని ఫుల్ఫిల్ చేయండి. ఒకడు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనాలి. అదనమాట ఆయన ఆజ్ఞ ఏంటి అనేది. ప్రేమిస్తున్నావా నన్ను? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. మరి 3 సార్లు అబద్ధం ఆడావుగా, అదేమైంది? ప్రాణం పెడతానన్నావు, అందరూ వదిలిపోయినా నేను నిన్ను వదలను, ప్రాణం పెడతానన్నావు, ఏమైంది? అందుకే ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా? నీకు పని అప్పగించాలి. అది ప్రభు ప్రశ్న. రెండవసారి, నా గొర్రెలను గొర్రె పిల్లలండి, మేపాలి పిల్లల.
అన్నారా? పత్రిక పేతురు, పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2 మొదటి 2 వచనాలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయ, సమస్త దూషణ మాటలు మాని అని అంటాడు అనమాట. ఇవి మానుకోవాలి అనేది. ప్రభు దయాళుడు రుచి చూసి సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని అని అన్నాడు. ఇవి మానాలి. మాన్నప్పుడు ఏమవుతాడో చిన్న బిడ్డలాగా అయిపోతాడు. ఒకడు క్రొత్తగా జన్మించిన శిష్యును పాల వలన ఎదగాలి రక్షణ విషయాలు. అది పిల్లల వయసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇక్కడ మాట చెప్తాడు. 13వ వచనమండి, 5:13. హెబ్రీ 5:13. హెబ్రీ 5:13 అండి. ఒక్కరు చదవండి, నాకు కన్ఫ్యూజ్ అయింది. స్టార్ట్. చాలు. ఎవరు పాలు తాగేవాడు? ఎలాంటి వాడు? శిశువు అన్నమాట. ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సమస్త జనులను ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయమన్నాడు. శిశువు అంటే అర్థం ఏంటి? నేర్చుకునేవాడు, పాలు తాగేవాడు, ఎదిగేవాడు. కాబట్టి తల్లి లాంటి సంఘాన్ని నా రక్తము ద్వారా పిల్లల సమకూర్చి, నా రక్తం వలన జనించిన బిడ్డలు ఒక సంఘముగా ఏర్పడి పసిపిల్లలుగా ఉంటారు. వాళ్ళను సంరక్షించి నువ్వు కాయాలి. పిల్లల మేపాలే నువ్వు అన్నారా? యోహాను సువార్త 21. ఇప్పుడు అర్థమైంది. సమస్తమైన దుష్టత్వం, దూషణ మాటలు మాని ఒక శిశువులాగా, పాలు తాగే వ్యక్తిలాగా ఒక సంఘములో ఒక విశ్వాసం ఉండి పాలు తాగే ప్రతివాడు శిశువు. కాబట్టి ఆరంభ దినాల్లో ఈ పని పేతురుకు అప్పగించాడు. నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నా తర్వాత సంఘం భూమి మీద ఉంటుంది, పరలోకానికి వెళ్తాను, ఆదరణకర్తను పంపుతాను. ఆ సంఘాన్ని సంరక్షించాలి, పోషించాలి, కాపాడాలి, కాయాలి. అర్థమైందా? ఆ పని ఎవరికిస్తే బాగుండు? ఎవరు చేస్తారు ఈ పని? ఎవరు దానికి యోగ్యులు? ఎవరు చేయగలరు అనేది ప్రభువు తెలుసు. యోహాను సువార్త 21. ప్రశ్నలో అర్థం ఉంది. యోహాను 21. వీరందరికంటే ఏమంటాడు? చదవండి అన్నమాట. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా, వీరు అనేది కొంతమంది పక్కన ఉన్నారు శిష్యులు, అది వేరే విషయం. వీరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, అని నిన్ను ప్రేమిస్తున్నాను. నా గొర్రె పిల్లల మేపమని చెప్పాడనమాట ప్రభు. రెండవసారి అడిగాడు, గొర్రె పిల్లల ఖాయమని చెప్పాడు. ప్రధాన కాపరి, ఆత్మల కాపరి, అధ్యక్షుడు ప్రభు. ఓ పని అప్పగించి సంఘాన్ని కాపాడి, సంఘాన్ని సంరక్షించి, సంఘానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేసి, అర్థమయ్యే విధానంలో
లేఖనాలను వివరించి ఆత్మీయంగా బోధించి సంఘ సత్యములో ప్రతి వ్యక్తిని నిలబెట్టడానికి మొదట ప్రథమ శిష్యుడు పేతురు. అర్థమైందా? చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చాలా విషయాలు అవన్నీ చూడడం. ఇప్పుడు సంఘము, దాని ప్రాముఖ్యత, సంఘములో విశ్వాసులు ఎదిగిన అనుభవం, ఆత్మీయంగా అభివృద్ధిలోనికి రావడానికి పేతురుని ఎలా వాడుకున్నాడు, పేతురు యొక్క వర్తమానం ఎలా ఉంటుంది అన్నారా? రండి, 36వ వచనం. చూడండి, పేతురు ఎంత డేరుగా ఉన్నాడో, ప్రజలకు వర్తమానం ఇస్తున్నాడు. మీరు సిలువ వేసిన యేసు. ఎవరు వేశారు సిలువ? మీరు. మోమాటం లేకుండా సిలువ దగ్గర యేసు ప్రభు సిలువకు వెళ్ళకముందు పట్టబడినప్పుడు పారిపోయిన పేతురు ధైర్యం కలిగి పరిశుద్ధాత్మ వలన నింపబడి ఇప్పుడు ధైర్యంగా ప్రజల ఎదుట, సమాజం ఎదుట, లోకం ఎదుట, ప్రభుత్వం ఎదుట, ప్రజల ఎదుట నిలవబడి మీరు వేశారు సిలువ. మోమాటం లేకుండా గుండె ధైర్యం కలిగి చెప్తున్నాడు పేతురు. మీరు వేశారండి సిలువను, యేసు ప్రభువును. ఆ యేసు దేవుడుగా, ప్రభువుగా, క్రీస్తుగా దేవుడు ఆయనను నిలిపాడు, ప్రభువుగా నిలిపాడు. ఆయన ఒక రక్షకుడుగా, అధికారిగా ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. ఎంత గుండె ధైర్యం అంటే చెప్పాలి మాట. ఆ రోజుల్లో శిలువ కార్యం తర్వాత ప్రభు పేతురుగా పని అప్పగిస్తే గుండె నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి సమాజానికి, ముఖ్యంగా ఇశ్రాయేలులకు, శిలువ వేసిన వారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు. దేవుడు ప్రభువుగా ఆయనను నియమించాడు, రక్షకుడు ఆయన. అంతేకాకుండా ప్రభువు ఆయన రూఢిగా తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మ ద్వారా నింపబడిన పేతురు యొక్క అంతరంగంలో నుండి వచ్చిన బోధను బట్టి 37వ వచనంలో ఏం జరిగింది చదవండి ఆ మాట. వారికి ఇప్పుడు పశ్చాత్తాపం కలిగిందండి. ఏం కలిగింది? పశ్చాత్తాపము. కృత్సబడ్డారు, పొడవబడ్డారు. అంతరంగంలో హృదయం లోనికి వాక్యము దూసుకొని పోయింది ఖడ్గములాగా పేతురుకు. అందుకే ప్రభువు ఆ పని అప్పగించాడు. తాను చేయగలడు, ధైర్యం ఉంది, ధైర్యశాలి, అనుభవాలు. అడుగడుగున సమస్య వస్తే, డౌట్ వస్తే అడిగి క్లియర్ చేసుకొని ప్రభువును వెంబడించిన వాడు ఏవైనా సముద్రం మీద కూడా నడవడానికి సాహసించాడు. అడుగుపెట్టి సముద్రం మీద అడుగు పెట్టాలి. ధైర్యం ఉంటుందా ఎవరికైనా నడవడానికి? అలాగూ ప్రభువా నీవే అయితే నేను కూడా సముద్రం మీద నడవడానికి సాయం చేయమన్నాడు. ప్రభువుని ఎదుర్కోవడానికి కొంత దూరం వెళ్ళాడు. శక్తి ప్రభు ఇచ్చాడు ఆయనకు. ధైర్యశాలి, గుండె నిబ్బరం, చేయగలడు. సముద్రం మీద నడిచిన వాడు సంఘాన్ని కాపాడి ఆ యొక్క స్ట్రెంగ్త్ అతనికి ఉంది అనేది ప్రభువుకు అర్థమైంది. ఇతడు ఇలాంటి వాడు కావాలి నాకు. ఇదండి సంఘం నిర్మాణం. 37వ వచనం. పరిశుద్ధాత్మ వలన పేతురు నింపబడి మాట్లాడుతున్నప్పుడు వారి హృదయంలో ఒక ఖడ్గములాగా వాక్యం దూసుకొని పోయిందట. అది వాక్యములో ఉన్న శక్తి. అది సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగా ఒక మాట చెప్తాడు. 38వ వచనం చదవండి ఆ మాట. ప్రతివాడు ఎవరైనా కానీ నో డిఫరెన్స్, అందులో భేదమే లేదు. ప్రతివాడు పొందాలి బాప్తిసం. ఖచ్చితంగా చెప్పాడు. పొడవబడి అంతరంగంలో గుర్చబడి వాక్యం ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు చెప్పిన మాట ఇది. ప్రతివాడు
మారు మనసు పొందాలి, ప్రభువు నమ్మాలి. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దానికి సాదృశ్యమైన ఆ యొక్క క్రమములోనికి రావాలి మీరు. అలాగూ చెప్పగలిగిన వ్యక్తి పేతురు ఒకడే. కారణం, ప్రభువు నుండి కృప పొంది ప్రభు ఏర్పాటు చేసి ప్రభు ఆయనను సంధించాడండి. సముద్రంలో ఉన్న వ్యక్తిని సంధించాడు. ఒకసారి సముద్రంలో ఉండి వలలు వేస్తుంటే పేతురు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు, అడిగాడు, నీ దోణి ఇస్తావా జరా? ఇచ్చాడు. లోతుకు నడిపించి వాక్యం చెప్పాడు ప్రభు. ఒడ్డుకొచ్చిన తర్వాత ఎప్పుడన్నాడు అలా వేయమని. విస్తారమైన చేపలు పట్టినాయి. సరే, అంతకుముందు అన్నాడు, రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప పడలేదు, అయినా నీ మాట చొప్పున వల వేస్తా. వేసాడు, విస్తారమైన చేపలు. ఒక అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఏమైంది? 21 యోహాను సువార్త 21. యోహాను సువార్త 21 మొదటి 2 వచనాలు. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? లీడర్ ఎవరు? వాళ్ళకు సముద్రానికి మరలా వెళ్ళడానికి లీడర్ ఎవరు? సీమోను పేతురు. చాలండి. మరలా సముద్రానికి వెళ్ళి యేసు ప్రభువు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అప్పటికి భూమి మీదనే ఉన్నాడు. కానీ పేతురు దారి తీశాడు. ఎక్కడికంటే గలిలయలో ఆ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఎవరెవరు వెళ్ళారు? అక్కడ పేర్లు ఉన్నాయి. కొన్ని పేర్లు ఉన్న వ్యక్తుల్లో యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు కూడా ఉన్నాడు అందులో. అది ప్రాముఖ్యమైంది. ఈవెన్ పేతురుతో కూడా తోమా వెళ్ళాడు, గలిలయలో నతానీయులు వెళ్ళాడు, జబదయి కుమారులు వెళ్ళారు, ఇంకా 2 శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుల్లో జబదయి కుమారుల్లో ఒకడు. ఆయన కూడా వెళ్ళాడు. యేసు ప్రభువును ప్రేమించి హత్తుకొని హృదయాన్ని హత్తుకున్న యోహాను కూడా వెళ్ళాడు సముద్రంలోనికి చేపలు పట్టడానికి. అది 2వసారి. మొదటనే చెప్పాడు, ఒక్క చేప దొరకలేదు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు? చేపలు పట్టడానికి. అప్పుడు వచ్చాడు ప్రభు. చేపలు పట్టేవారు, పిల్లలారా మీ దగ్గర ఏమైనా? రాత్రంతా శ్రమ పడ్డాము, ఒక్క చేప కూడా పట్టలేదు. రండి, చిల్డ్రన్, హ్యావ్ యూ ఎనీ ఫుడ్? దాని కొరకు కదా మీరు పోయింది సముద్రంలోనికి, ఆహారం కొరకు కదా పోయింది. ఏమైంది? ఒక్క చేప కూడా పడలేదు. కాల్చబడిన చేపలు పైన ఉన్నాయి ఒడ్డు మీద. రండి, భోజనం చేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి. భోజనం తర్వాత పని అప్పగించాడు. పనివాడు, చెప్పండి, పనివాడు దేనికి పాత్రుడు? ఆహారానికి పాత్రుడు. పనివాడు ఆహారమునకు పాత్రుడు. ప్రభు పని చేయాలి, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తిగా ఉండాలి. భోజనం చేసిన తర్వాత పని అప్పగించాడు. దేవుడు ఇస్తాడు భోజనం, ఆహారం ఇస్తాడు, పని అప్పగిస్తాడు. పని చేయాలి. ఒక్క మాట చెప్తాను, అర్థం కావడానికి సందర్భం వేరు. చెప్తాను. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 'ఎవడైనను పని చేయని యెడల వాడేం చేయొద్దట. ఎక్కడుంది ఆ మాట? చూడండి ఒకసారి, తీయరా, చదువు. అదండి, పనివాడు భోజనానికి పాత్రుడు. ఏ పని చేయాలి? దేవుని పని చేయాలి. ఎలా చేయాలి? దేవుడు ఇచ్చిన పని చేయాలి, దేవుడు చూపించిన పని చేయాలి. దేవుని ఇంటిలో రకరకాల పనులు ఉంటాయండి, ఒకటే కాదు, రకరకాల పనులు ఉంటాయి. నాకేం పని లేదని అంటే
దాన్ని ఏమంటారు చెప్పండి? నాకు దేవుని ఇంటిలో ఏం పని లేదు అని అంటే అర్థం ఏంటి? పనికిరానోడు అంటారు. ఐజాక్ గారు అనేవాడు, జమ తప్పినోడు పనికిరానోడు అనేవాడు. పని చేయాలిరా బాబు దేవుని ఇంట్లో అని చెప్పేవాడు. పని చేయాలట. ఏం పని? దేవుని పని. అది విలువైంది. చిన్నదో పెద్దదో దేవుడు ఇచ్చిన పని, దేవుడు చూపించిన పని, దేవుడు ఆశీర్వాదమునిచ్చి ఆరోగ్యమునిచ్చి ఆయుస్సు ఇచ్చి భూమి మీద సజీవ లెక్కలోంచి రక్షణ ఇచ్చిన దేవుని పిల్లలు దేవుని ఇంట్లో పని చేయాలట. అది చిన్నదా పెద్దదా అర్థం కాదు. ఎబ్రోన్లో ఎవరు చెప్పకముందే చెప్పులు పట్టుకొని అవకాశం తర్వాత దొరకదేమని ఊడుస్తారు వాళ్ళు. తెల్లారేవారు ఇంజనీర్లు, డాక్టర్లు, ఉద్యోగస్తులు సమయం దొరకదని తెల్లవారుజామున వచ్చి 5 గంటలకు ముందే కాసేపు ఆలయంలో ప్రార్థన చేసి చీపిరి పట్టి ఊడ్చి ఎవరికి కనపడకుండా మరలా కాలు చేతులు కడుక్కొని డ్యూటీకి వెళ్ళిపోతారు. అవకాశం. బాత్రూములు కడుగుతారు, మందిరాన్ని ఊడుస్తారు, సాపలేస్తారు. ఒక చెత్త అమెరికాలో ఒక చెత్త రోడ్డు మీద కనబడితే ఒక పనిష్మెంట్. అర్థమైందా? మనకెవరు ఇవ్వాలి పనిష్మెంటు? దేవుని ఆలయంలో ఏదో ఒక చెత్త కనపడ్డా, ధూళి కనపడ్డా, దుమ్ము కనపడ్డా, ఏదైనా కనపడితే మనమేంటి? సరే, ఒక పని దేవుడిస్తాడు, కోలుగా ఆలోచన చేయాలి. అందరూ చేస్తారు, అది వేరే విషయం, కానీ చేయాలి. భోజనం చేసిన తర్వాత పని అప్పగించాడు ప్రభు. ఆహారం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు, సమయం ఇస్తాడు, సందర్భం ఇస్తాడు. సమయాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలట. పేతురుకు అప్పగించాడు పని. అందరూ ఉన్నారు, వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? పేతురు ఇంకో మాట అన్నాడు, ప్రభా 3 సార్లు అడిగావు, సంఘాన్ని కాస్తాను, మేపుతాను, నా సంగతి ఇలా ఉంది, నా పక్కవాని సంగతి ఏంటి అని అడిగాడు పేతురు. అది పాయింట్. ప్రభువా, అందరికంటే ఎక్కువ ప్రేమించాలని కోరావు నన్ను, అది నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తా, పడిపోతా, నువ్వే నిలబెడతావు, అది నాకు తెలుసు. నా జీవం నీ చేతిలో ఉంది, నా ఆయుస్సు మీ చేతిలో ఉంది, కానీ పక్కవాని సంగతి ఏంటి అని అడిగాడు. ఎవరు ఆ పక్క వ్యక్తి? పక్క వ్యక్తి ఎవరు? యోహాను. అతని సంగతి ఏంటి మరి? తనను ఎలా వాడుకోవాలని కోరావు? ప్రభు అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నన్ను వెంబడించమన్నాడు. అతని పని వేరు. యోహాను సువార్త రాశాడు, పత్రికలు రాశాడు, ప్రయాణ గ్రంథం రాశాడు. చివరి వరకు ప్రభు కొరకుండి ప్రత్యక్షతను దేవుడు ఆయన ద్వారా బయలుపరిచాడు. అది సంగతి. ఎవరి పరిచర్య వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరిని ఎలా వాడుకోవాలి, మరేనా ఎలా, మార్తను ఎలా, మిగతా వాళ్ళను, మిగతా స్త్రీలు ఎలా వాడుకోవాలి, ఎవరెవరిని ఎలా వాడుకోవాలి, ఆ సంఖ్యాకాండంలో ఎవరిని ఎలా వాడుకోవాలి, దేవుడు ప్రతి వాళ్ళకు పని అప్పగిస్తాడు. సరే, ఇది వాక్యం ఇలా ఉంది. ఆ సంఘములో మనం ఎలా ఉండాలంటే, ప్రభు సంఘాన్ని తన శిలువ రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి, పేతురు కొంతవరకు, పౌలు వచ్చేంత వరకు సంఘాన్ని నడిపిస్తూ వచ్చాడు ఆయన. పౌలు రాసిన ఆ యొక్క పత్రికలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రాశాడు పేతురు. చివరి వరకు హతసాక్షి అయ్యేంత వరకు, తలకిందులుగా సిలువ వేయబడేంత వరకు ప్రభు కొరకు కార్యం చేశాడు, ప్రాణం పెట్టాడు. ప్రభు కొరకు సంఘాన్ని నిలబెట్టాడు. తీసుకుపోయి జైల్లో వేస్తే సంఘం ఆసక్తి కలిగి ఒక గొప్ప దైవజనుడు, అపోస్తలుడు ప్రభు చిత్తములో ఉండి సంఘాన్ని కాపాడి సంరక్షించి సంఘం కొరకు తన ప్రాణము త్యాగం చేస్తుంటే, ఆ సంఘము
ఆ పేతురు కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసింది. సంఘ బాధ్యత. 12వ అధ్యాయం అపోస్తలుడు. ఐదవ వచనం అండి. 5వ వచనం. ఇప్పుడు సంఘం ఏం చేసిందండి? సంఘాన్ని మేపాడు, కాశాడు, సంరక్షించాడు. సంఘం ఎదిగిన తర్వాత సంఘము పేతురు కొరకు అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసింది. ఆ స్థాయికి వచ్చింది సంఘం. సంఘ ప్రార్థనలో శక్తి ఉండి చెరసాల పునాదులు అదిరిపోయాయి, బంధకాలు ఒడిపోయినాయి, బయటికి రాగలిగాడు. అద్భుతమైన కార్యము సంఘము ద్వారా దేవుడు కార్యం చేశాడు. సంఘం అనగా దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అది. సంఘంలో మనం ఉన్నాం. సంఘం బలమైంది, మనం బలహీనులం కావచ్చు. బలమైన సంఘంలో మనం ఉంటే బలమైన క్రీస్తు యొక్క హస్తం మనకు తోడుగా ఉండి ఆ సంఘము ద్వారా మనల్ని సంరక్షించి పోషించి మన యొక్క లోటుపాట్లను సరిచేసి తన ఎదుట నిర్దోషమైన బిడ్డలుగా నిలబెట్టడానికి సంఘం ఉందండి. సంఘము ద్వారా ఉదక స్నానం ప్రతి వ్యక్తికి చేపిస్తున్నాడు. వాక్యం అనే ఉదకం. అందుకే ప్రతి ఆదివారం వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు వాక్యపు హెచ్చరికలు తీవ్రంగా ఉంటాయి. కొన్నిసార్లు సంఘం అనే ఆ యొక్క కన్యకను ఉదక స్నానము ద్వారా ప్రభు సిద్ధపరుస్తాడు. తీవ్రమైన విధానంలో హెచ్చరికలు ఉంటాయి. బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ పెట్టి రుద్దితే బనీళ్ళు చినిగిపోవడానికి మనసు గాయమైద్ది, కానీ మురికిపోవాలి, గట్టిగా రుద్దాలి. అది వివరణ. మురికిపోవాలి. కొంతమంది ఉతికితే సబ్బు కూడా పోదు. తలంపు ఏంటంటే సంఘము వాక్యమనే ఉదకము ద్వారా శుద్ధీకరించబడి ప్రభు ఎదుట నిలబెట్టడానికి పేతురును దేవుడు వాడుకున్నాడు. సంగతి అలా ఉంది. సరే, సబ్జెక్ట్ ఇలా ఉంచుదాం. పేతురు ఒక మాట రాస్తాడు. రండి ఒకసారి పేతురు పత్రిక. పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ పేతురు. త్వరగా రావాలి. 2వ పేతురు 3వ అధ్యాయం. చాలా విషయాలు ఎక్కడ ఉన్నాయి, కానీ ఒక్క వచనం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఒక తలంపు ఉంది. 10వ వచనం అండి. 3వ అధ్యాయం 10వ వచనం. కృత్యములను కాలిపోవును. చూడండి, పంచభూతములు అంటే అర్థం ఏంటి? 2 చెప్తాం, మిగతా 3 మీరు చెప్పండి. పంచభూతాలు అంటే ఒకటి ఆకాశము, 2వది భూమి. మిగతా 3 చెప్పండి డాక్టర్స్, బిడ్డలు వాళ్ళని చెప్పని. ఒకటి నీరు, 2వది అగ్ని, 3వది గాలి. అవునా? పంచభూతాలు అని అన్నాడు అనమాట. పంచభూతాలలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఒకటి ఆకాశం, 2వది భూమి, 3వది, 4వది, 5వది. సరిపోయింది. సరే, ఇప్పుడు ఈ లయమైపోతాయట. పేతురు రాశాడు. మానవుడు ఎక్కడా అనేది ఒక ప్రశ్న. పేతురు రాశాడండి. ఇది పంచభూతములు వికృతమైన వేండములతో లయమైపోతాయి, మానవుడు ఎక్కడా. మిర్యాలగూడెంలో లాయర్కు ఈ మాట చెప్పాను నేను సువార్త చెప్పేటప్పుడు. సార్, పంచభూతములు వికృతమైన వేండములతో లయమైపోతాయంటే లాయర్ అన్నాడు, ఏముందండి, మట్టికి మన్ను, గాలికి గాలి, అగ్ని అగ్నిలో కలుస్తుంది, నీరు నీరులో కలుస్తుంది, మనుషుడు అంతరిస్తాడు. అంతవరకే అర్థమైంది ఆయనకు. కానీ అవతల ఉంది చరిత్ర. అర్థమైందా?
అవతల ఉంది చరిత్ర. అగ్ని ఆరదు, పురుగు, ఆత్మ ఉంది మానవునికి. ఎక్కడికి పోవాలి ఆత్మ? ఆత్మ యొక్క స్థానం ఏంటి? సరే, ఇప్పుడు పంచభూతాలు మిక్కుటమైన వేళములతో లయమైపోతాయని రాశాడు. భూమి మీద కృత్యాలన్నీ కాలిపోతాయని రాశాడు. నీటి విలువ ఒకసారి గమనించండి. నీరు లేకపోతే 1 గంట 2 గంటలు ఉండలేము మనం. ఆహారం లేకపోతే కొన్ని రోజులు ఉండొచ్చునేమో, కొన్ని గంటలు ఉండొచ్చు. ఈ రోజులనైతే ఉదయం టిఫిన్ చేస్తే మధ్యాహ్నం 1 గంట అవుతుంది, లోపల ఏదో జరుగుద్ది ఆహారం. నీళ్ళు కూడా అంతే. సరే, ఈ సంగతి ఇలా ఉంచండి. ఈనాడు నీటికి అడ్డుకట్ట వేస్తే విలవిలలాడుతుంది దేశం. అది వేరే విషయం, సబ్జెక్టు అర్థమైద్ది, అది వేరే విషయం. ప్రజలకు నీరు అవసరం. ముఖ్యంగా దెబ్బ ఎక్కడ కొడతాడంటే ఆత్మ మీద. అగ్ని ఆరదు, పురుగు, ఒక్క నీటి బొట్టు నా నాలుకకు చల్లార్చడానికి లాజరు బొమ్మ ఉంటాడు ధనవంతుడు. అగ్నిలో యాతన పడి అక్కడ నీళ్ళు దొరకవు. కానీ దేవుని బిడ్డలు జీవజల నదుల దగ్గరికి నడిపించబడతారు. అది వేరే స్థలం. ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా, ఆత్మీయంగా జీవించకుండా, ఇష్టం వచ్చినట్టు లోకంలో జీవిస్తే ఎక్కడికి వెళ్తాడంటే అగ్నిగుండం. అగ్ని ఆరదు, పురుగు నా నాలుక చల్లార్చుటకు చిటికన వేలుతో ఒక బొట్టు నీళ్ళు కావాలి. అక్కడ నీళ్ళు దొరకవు. సరే, అలా ఉంచండి. ఇది ఇంకేం చెప్పాలి? ఇంకొకటి చెప్పాలి. సంఘము ఆత్మీయంగా ఉదక స్నానం పేతురు ద్వారా చేశాడు, పౌలు ద్వారా చేశాడు, ప్రవక్తల ద్వారా చేశాడు. తన ఎదుట నిలబెట్టుకోవాలి. ఆత్మీయంగా భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తూ ప్రభు బలలో పాల్పొంది ఆయనకి ఇష్టముగా జీవించుటే ప్రభు కోరిక. నా పిల్లల్లాంటి, గర్రె పిల్లల్లాంటి సంఘాన్ని కాయి. రెండవది మేపు. మేపేవానికి కాసేవానికి కష్టాలు ఎక్కువ. అర్థమైందా? మేపేవానికి కాసేవానికి కష్టాలు ఎక్కువ. కారణం ఏంటంటే ప్రతి దెబ్బ కాపరి మీద పడుద్ది, ప్రతి శోధన కాపరి మీద పడుతుంది. కాపరిని కొడతాను అని వాగ్దానం ఉంది, ప్రవచనం. అందుకే ప్రభువును సిలువలో కొట్టారు ఆయన. గొర్రెలకు మంచి కాపరి అన్నాడు ఆయన, అందుకే కొట్టారు ఆయన. సరే, ఆ సంగతి అలా ఉంచుదాం. భూమిలో బలమైంది ఏది? ప్రశ్న. ఇనుము. ఇప్పుడు ఆరంభమైంది, మీకు అర్థమైంది. భూమిలో బలమైంది అని చెప్పండి ఒకసారి. ఇనుము. అక్కలు, భూమిలో బలమైంది ఏది? ఇనుము. ఇనుమును కరగజేసేది ఏంటి చెప్పండి ఒకసారి? అగ్ని. ఇనుము కంటే బలమైంది అగ్ని, అది అర్థమైంది. అగ్నిని చల్లార్చేది బలమైంది నీరు. సరే, అగ్ని కంటే బలమైంది నీరు, అర్థమైంది. ఆ నీరును మానవుడు తాగుతున్నాడు. మానవుడు ఎంత బలమైనవాడు, అర్థమైందా? నీటి నుండి కరెంటు వస్తుందండి, అర్థమైందా? నీటి నుండి కరెంటు వస్తుంది. నీటి కోత కత్తి కోత కంటే కూడా తీవ్రమైంది. సరే, మానవుడు నీళ్ళను తాగి అరిగించుకుంటున్నాడు అంటే నీటి కంటే కూడా మానవుడు గొప్పవాడే. కానీ మానవుని కంటే మరణం ఇంకా గొప్పది. మానవుని మింగేస్తుంది. మానవుని కంటే బలమైంది ఏంటంటే మరణం. సరే, ఈ సంగతి ఎలా ఉంచుదాం? మరణము కంటే బలమైంది ఏది? యెషయా గ్రంథం 25. యెషయా గ్రంథం 25:8. యెషయా గ్రంథం ఎన్నడూనూ ఉండకుండా
మరణాన్ని మింగివేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే యేసు ప్రభు ఒక్కనికే ఉంది. మరణాన్ని మింగివేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ. నా బిడ్డలు బలహీనులు కావచ్చు, ఎనో బలమైంది కావచ్చు, అగ్ని బలమైంది కావచ్చు, నీరు బలమైంది కావచ్చు. నీరు తాగిన మనుషుడు బలమైన వాడే అనుకున్న మానవుని మరణం మింగేస్తుంది. కానీ మరణాన్ని మింగేయడానికి నేను వచ్చాను. నా బిడ్డలు కాపాడాలి, మరణంలో నుండి జీవంలోనికి నా బిడ్డల దాటించాలి, మరణాన్ని జయించాలి నా బిడ్డలు. యోహాను సువార్త రండి ఒకసారి 5వ అధ్యాయం 25. యోహాను సువార్త ఒక మాట, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో 24వ వచనమండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక ప్రభువునందు మనకి బలం వచ్చిందండి. మరణములో నుండి జీవంలోనికి మనం ఎలా దాటాం? ఒక మాట చెప్పనివ్వండి, అర్థమైంది. ఒక సేవకుని కూతురు తండ్రిని ఒక ప్రశ్న అడిగిందట. ఏమడిగింది? ఓ సేవకుని కూతురు తండ్రిని ఒక ప్రశ్న అడిగింది. నాన్న, ఇప్పుడు అగ్రికల్చరల్ బీఎస్సీ చేస్తున్నా, డిగ్రీ అయిపోయింది, పీజీ చేయాలి. నేను ఫీజు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు, నా పెళ్ళి ఎట్లా చేస్తావు? అర్థం చేసుకోండి నాన్న, కాలేజీ ఫీజు కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు, నా పెళ్ళి ఎట్లా చేస్తావు? బిడ్డ అడిగే ప్రశ్నకు తండ్రి గుండెలు కరిగి నీరైతున్నాయి. ఆ వార్త విని నల్గొండ నుంచి ఓ సహోదరుడు వెళ్ళి, అన్న నీ బిడ్డ ఫీజు నేను కడతా, కాలేజీ ఫీజు కట్టాడట. అదే కాదు, పెళ్ళెట్లు చేస్తావనే ప్రశ్నకు జవాబు అత్యున్నతమైన స్థాయిలో ఉంచి పెళ్లి చేశాడు బిడ్డకు. అందరిని పిలిచి దైవ సేవకుల సమాజం, సంఘం గ్రాండ్గా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా చేస్తాడో అట్లా పెళ్లి చేశాడు బిడ్డకు. అయిపోయింది. అదే బిడ్డ కుమారునిగా అన్నది. తర్వాత దేవుడు కుమార్తెనిస్తే కుమార్తెకు జన్మనిచ్చింది తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. అర్థమైందా? మానవుని యొక్క జీవము, దాని యొక్క విలువ, దాని యొక్క కార్యాలు, దాని యొక్క ప్రశ్నలకు జవాబు ఎలా వస్తుంది? తండ్రి హృదయం ఎలా ఉంటుంది? తల్లి హృదయం ఎలా ఉంటుంది? ప్రశ్న వేసిన బిడ్డ ఈనాడు పెట్టుబడి పెట్టి ఉన్నతమైన స్థాయిలో ఆ కుమారుని చదివించి ఆ బిడ్డకు పుట్టిన పిల్లల ఒక స్థాయికి తెచ్చి ఉన్నతమైన స్థాయిలో ఉంచుదామని ఆ కోరికలన్నీ ఏమైనాయి? ప్రశ్నలకు జవాబు రాదండి. కాబట్టి శిలవ కార్యం, దేవుడిచ్చే ప్రశ్నలకు జవాబులు, దేవుడిచ్చే సహాయం, దేవుని ప్రశ్నించడానికి ఏ వ్యక్తి కూడా సరిపోయినవాడు కాదు. దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుడు ఆత్మీయంగా బలపరుస్తాడు. అవకాశాన్ని బట్టి ఆత్మీయంగా నాడు మనం అన్ని విధాలుగా మరి ఇలాంటి వయసులో కూడా మాట్లాడే వాక్శక్తి దేవుడు ఇచ్చాడు. ఆయుస్ ఇచ్చాడు, భూమి మీద సజీవ లెక్కలో ఉంచాడు. సమస్తాన్ని దేవుడు మన కన్నుల ఎదుట మనకు చూపిస్తున్నాడు. ఎన్నో ఇబ్బందులు కరోనా టైంలో విలవిలలాడి ఆప్తులంతా కూడా చిట్టాలో పోతే అర్థమైంది, ఒక సమాధి కార్యక్రమానికి ఒక ఉన్నతమైన స్థాయి వ్యక్తిని సమాధి చేసి ఎలా వెళ్తున్నారంటే దొంగల్లాగా వెళ్తున్నారు. కారణం మానవ జీవితం చాలా విలువైంది. మానవుడు బలమైన వాడే, కానీ మరణ బలము గలవాడు అపవాది. ఇది టోటల్గా చెప్పేది. మరణ బలము గలవాడు అపవాది. అపవాది చేతిలో చిక్కి
విలవిలలాడి కొట్టుకొని పోయే జీవితాలకు కాపరి ప్రభు, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి. పేతురు, నా గొర్రె పిల్లల మేపు. రెండవది, నా గొర్రె పిల్లలకు కాపరిగా ఉండు అని ప్రభు ఇచ్చాడు. సంఘం ఈనాడు బలమైంది విన్నారా. పేతురు పత్రిక, పేతురే రాస్తాడు ఇవి రెండొకసారి. మొదటి పేతురు 5వ అధ్యాయం అండి, 7-8 వచనాలు. మొదటి పేతురు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనక ఆయన మీద వేయండి మీ చింత యావత్తు. పేతురు రాస్తున్నాడు. ఇవన్నీ కూడా పేతురు పత్రికల్లో వచ్చే ఇక వచనాలండి ఇవి. ఇంకేమంటాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండు, మెలకుగా ఉండు. ఇంకా అది ప్రభు ఇచ్చాడు హెచ్చరిక పేతురు ద్వారా. ప్రియులారా, పేతురు గురించి ఎన్నో ఆయన వీక్నెస్ చూస్తాం, కానీ తలకిందులుగా సెలవు వేయబడ్డాడు. సంఘాన్ని సంరక్షించాడు, సంఘాన్ని కాపాడుతూ వచ్చాడు, సంఘానికి హెచ్చరికలు ఇచ్చాడు. సంఘము ఎలా భద్రంగా ఉండాలి, ప్రభు హస్తాల కింద ఉండి ఆత్మీయంగా కాపాడి ఆ యొక్క సర్వకృపానిదేవు దేవుడు కొంచెం కాలం శ్రమపడిన తర్వాత మిమ్మల్ని ఆత్మీయమైన స్థాయిలోనే తెస్తాడు. బిడ్డలారా, భయపడొద్దని పత్రికలు రాసి పేతురు సంఘాన్ని హెచ్చరిక చేసి కాపాడుతూ వచ్చాడు. నేటి వరకు ఆ సంఘము నిలబడింది. ఆ సంఘములో మనం చేర్చబడ్డాం. ప్రభు శరీరం, ప్రభు రక్తం మన కొరకు జీవాహారముగా ఉంది. బిడ్డలారా, ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి రావచ్చు, కానీ ఇది ప్రభు రాత్రి భోజనం. అప్పర్ రూములో ఆశ కలిగి పస్కా బలిలో పాల్పొందాలని ప్రభు ఆశించి శిష్యులను చుట్టూ కూర్చోబెట్టి రొట్టె పట్టుకొని, ఇది నా శరీరం, తీసుకొని తినండి.